మోషే సుఖోపవాసములలోని 28వ దినము. యేసుప్రభు చేసిన ఉపవాసము. యాకోబు 4వ అధ్యాయం 1-10. ప్రార్థన. పరలోకపు తండ్రి, పరవాసము నీ చేతిలోనే ఉన్నది, భూవాసము నీ చేతిలో ఉన్నది, నిత్యవాసము నీ చేతిలోనే ఉన్నది, ఉపవాసము నీ చేతిలోనే ఉన్నది. పరవాసము నిత్యవాసము అనగా మేము పరమునకు వచ్చిన తరువాత పరవాసము, మేము భూలోకంలోనే ఉండి ఇతర దేశములకు సువార్త పని మీద వెళ్ళినప్పుడు అది భూలోకవాసము అనగా ఇక్కడే మేముండి మా స్వస్థానంలోనే నివసించేది. మేము పరలోకమునకు వచ్చిన తరువాత అది నిత్యవాసము. అయితే ఇక్కడే నీ సన్నిధిలో గడుపునది ఉపవాసము. మేము ఎప్పుడైనా సరే నీతోనే ఉండినట్లు ఇవన్నీ అనగా భూవాసము, పరవాసము, నిత్యవాసము, ఉపవాసములన్నీ నీ చేతిలోనే ఉన్నవి గనుక మాకు నిర్విచారము. ఎందుకనగా అన్నిటిలో నీ ఉన్నావు కాబట్టి అనేక వందనములు. మరలా ఈ సాయంకాలము ఉపవాసమును గురించి కొద్దిగా మాట్లాడుకొనబోచున్నాము. నీ సన్నిధి వాసము మాకు తోడైండును గాక. మేము అక్కడికి వచ్చిన తరువాత ఇది మీకు పరవాసమగును, అది మాకు నిత్యవాసమగును. అబ్రహాము యొక్క చరిత్రలో పరవాసము అని ఉన్నది. అప్పుడు అది పరమునకు వేరై ఉన్న భూలోకవాసమే. ఇప్పుడు మేము అబ్రహాము పరవాసములో ఉన్నట్టు ఈ లోకంలో పరవాసములో ఉన్నాము. మేము ఉపవాసము చేయనప్పుడు పరలోక నిత్య నివాసము చేసినట్లే మేము అక్కడకు వచ్చినప్పుడే నీవు మాకు స్పష్టముగా కనబడదువు. ఇప్పుడు మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఇక్కడకు వచ్చి కనబడి మాట్లాడుచున్నావు గనుక ఇక్కడైనా నీవే, అక్కడైనా నీవే గాన. ఓ త్రిత్వదేవా, నీకు అనేక వందనములు. ఆమేన్. స్తుతి ప్రార్థన. తండ్రి, నీకు అనేక వందనములు. ఎందుకంటే ఇన్ని నాళ్ల నుండి నీవు మాకు చేసిన మేళ్ళన్నిటి నిమిత్తము వందనములు. నీకు నమస్కారములు. ఎందుకంటే నీవు మాకు దివ్య లక్షణములు గల దేవుడివైన తండ్రివైనావు గనుక నమస్కారములు. నీకు స్తోత్రములు. ఎందుకంటే ఇక్కడ అక్కడ నీ తలంపు కలిగి సజీవుల గుంపులో ఉంటాము గాని మృతుల గుంపులో ఉండము. చనిపోయిన మృతుల గుంపులోని వారము కాము. ఎందుకంటే నీ యందు నిద్రించువారు సజీవులే. లోకములో ఎవరైనా మంచం మీద నిద్రపోతూ ఉంటే సజీవులంటామా, మృతులంటామా? అలాగే నీ యందు నిద్రించే భక్తులందరూ సజీవులే గాని మృతులు కారు. నీ వాక్యంలో వ్రాయబడినది ఏమని? నీవు సజీవులకు దేవుడువు గాని మృతులకు దేవుడువు కావు అని వ్రాయబడి ఉన్నది. మేము జీవించిన నీ వారమే, చనిపోయినా నీ వారమే. ఒక స్వంత మాట కల్పించుకున్నాము, అది బైబిలులో లేదు. అదేంటంటే మేము పాపంలో పడిపోయినను నీ వారమే, పాపంలో నుండి లేచినను నీ వారమే. ఉదాహరణ, ఒక తండ్రి యొక్క కుమారుడు బురదలో పడినను తండ్రి కుమారుడే. ఆ అబ్బాయి కడగబడిన తరువాత కూడా తండ్రి కుమారుడే. అట్లే మేము నీ ఆజ్ఞలకు విరోధముగా ఉంటే నీవు శిక్షిస్తావు గాని వెంటనే రక్షిస్తావు. శిక్ష యొక్క ఉద్దేశము రక్షణే. ఇవన్నీ తలంచుకొని నీకు స్తోత్రము, స్తోత్రము, జయము, జయమని స్తుతించుచున్నాము. ఈ స్తుతులు మా స్వంతముగా చేస్తే వట్టివే గాని నీ కుమారుని ద్వారా నీ యొద్దకు రవాణా చేస్తున్నాము గనుక అవి దేవదూతల స్తుతులు, ప్రసిద్ధికెక్కిన గొప్ప స్థుతులుగా ఉండును. అయితే మా స్థుతుల వంటి స్థుతులు చేయడం వారికి చేత కాదు, ఎందుకంటే వారెన్నడూనూ పాపం చేయలేదు. ఈ స్థుతులు చేయుటకు మేమే తగిన వారము. ఈ స్థుతులు మేము చేయగలిగితే వాటిని పరలోకపు తండ్రి వింటే ఆయన పరమానంద భరితుడగును అని మాకు తెలియను. దేవదూతల స్థుతి పరలోక గడప కమ్ములు కదిలించే బలమైన స్థుతి. మా స్థుతులు కృతజ్ఞతతో నిండుకొనిన స్థుతులు. మా స్థుతులు నీ కృపను తలంచుకొని కృతజ్ఞతతో తల వంచుకుని చేసే స్థుతులు. దేవదూతల స్థుతులు నీ మహిమను తలంచుకొని నీ గొప్పతనమును తలంచుకొని చేయ స్థుతులు గనుక మా స్థుతులు పరలోక వాస్తవ్యులకు దూతలకు చూపించమని వేడుకుంటున్నాము. మా స్థుతులు భూతాలను సైతానును చూస్తాయి గనుక అవి హడలిపోతాయి. వాటికి పుట్టగతులు లేవు గాని మొండితనముండును. భయపడును గాని అప్పుడప్పుడే గాని పూర్తిగా భయపడవు. ఈ స్థుతులు త్వరగా రానయ్యున్న యేసునామమును అంగీకరించుము. ఆమేన్. ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి మించినది. మోషే యొక్క ఉపవాసము మన ఊహకు మించినది. ఏలియా అడవిలో నడుస్తూ చేసిన ఉపవాసము దేవుని తలంచుకొని చేసెను. మోషే దేవుని యొక్క ముఖకాంతి చూస్తూ ఉపవాసము చేసెను. అప్పుడు మోషేకు వేరొక తలంపు, దైవికము కాని చిన్న తలంపు వస్తేనే భస్మమై పోయి ఉండెను. దేవదాసయ్య గారు కూడా కండ్లకు గుడ్డ కట్టుకుని మోషే ఉన్నట్లు దేవుని మహిమలో ఉండిరి. కండ్లకు ఎందుకు గుడ్డ కట్టిరి? బాహ్యలోకం చూడకుండా అనగా
లోకము కనబడకుండా గంతలు కట్టుకొనిరి, ఉగ్గపెట్టి కనిపెట్టిరి గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఈ ముగ్గురు అక్కడ ఉందురు. అది మోషే గుడారము వంటిదే, అనగా సన్నిధి గుడారము. పూర్వకాలంలో మోషే గుడార సన్నిధి ఏర్పరిచెను. అది మోషేకు బహు సంతోషము, బహు మహిమ ఆనందము కలిగించినది గనుక ఇశ్రాయేలీలు మాకింత ఐశ్వర్యం ఇచ్చినావని గర్వించిరి. ఇది తప్పు కాదు. మోషే ఉపవాసము అయ్యగారు కూడా చేసిరి. కండ్లకు గుడ్డ కట్టుకొని మహిమలోనికి వెళ్ళిరి. లేని ఎడల కండ్లు పగిలిపోవును. ఉగ్గబెట్టుకొని ఉన్నారు. మోషే ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి ఊహకు మించినది గాన యేసుప్రభు యొక్క ఉపవాసము మనకు సరిపోయింది. ఎందుకంటే ఆయన మనిషి యొక్క వరుసలోనికి వచ్చి నిలబడ్డాడు గనుక. ఎందుకంటే యేసుప్రభునకు దైవత్వం ఉన్నది, మనుషత్వం ఉన్నది కనుక మనకు సరిపోయినది. మనకు సరిపోయేటట్లు సరిపుచ్చుటకు ప్రభు వచ్చెను. ఫిలిప్పి 2లో ఆయన రిక్తుడై వచ్చెను అను మాటకు భావమిదే, అనగా దైవత్వము అక్కడనే ఉంచి ఈ మనుష్యత్వంలోనికి ఎంత దైవత్వము కావాలనో అంతే ఉంచెను. ఎందుకంటే మన విషయమై చేయవలసిన పనులు మనుష్యత్వము చేయవలెను గాని ఒక దైవత్వముతోనే చేయరాదు. ఒక్క దైవత్వంతోనే కాదు, లేదా ఒక మనుష్యత్వంతోనే కాదు, రెండును ఉండి రెండు సమానములుగా చేయవలెను. అందుచేత ఆయన ఉపవాసం వలె, అనగా ప్రభువు చేసిన ఉపవాసం వలె అన్నము నీరు లేకుండా చేయవలెను. ఎవరైనా అలా చేయగలరా? ప్రభు సెలవిస్తే చేయవచ్చును. శేషరత్నమ్మ 40 దినములు ఉపవాసము ఎట్లు చేసెను? అది మనకు గొప్పది కానీ అది మన సిద్ధాంతమునకు తప్పు. ఎందుకనగా ఆమె తన భర్త మీద కోపము చేత అతని మారు మనస్సు కొరకు అన్ని దినములు ఉపవాసం చేసెను. విసికి బ్రతుకు చాలించుటకు ప్రాణహత్య కొరకు ఉపవాసం చేసినది. భర్త కిటికీ గుండా నీళ్లు ఇస్తే త్రాగి ఉపవాసం ఉన్నది. నోరు తడుపుకొని చేసింది. ఎవరు కూడా ఆమె వలె 90 దినములు ఉపవాసము చేయకూడదు. చిక్కిపోతారు, చచ్చిపోతారు. ప్రభు వలె 40 దినముల ఉపవాసము చేయమని వ్రాయబడలేదు గనుక ఎవరునూ చేయరాదు. సాధు సుందర్ సింగ్ అలాగూ 40 దినములు ఉపవాసము చేయ యత్నించినాడు. చివరకు చిక్కినాడు, నడవలేకపోయినారు. ఆ తరువాత నేలను పడిపోయారు. మరలా భోజనం చేసి బలము తెచ్చుకొనెను. యేసుప్రభు యొక్క దైవత్వము ఆదాము హవ్వలలో ఎంతవరకు దైవత్వం ఉన్నదో అంత దైవత్వము రెండవ ఆదామైన క్రీస్తు తనలో ఇముడ్చుకున్నాడు. అదే తగ్గించుకొనెను అను మాటకు అర్థము. ఫిలిప్పి 2:7. ఉదాహరణ, 2 కోపాలు గ్లాసులు ఉన్నావనుకోండి. కుడివైపున ఉన్న కోపాలు దైవత్వం ఉన్నదనుకోండి, అందులో క్రీస్తు యొక్క దైవత్వం ఉన్నదనుకోండి. ఎడమ ప్రక్కనున్న కోపాలు క్రీస్తు యొక్క దైవత్వంతో సమాన కొలత వచ్చే మనుష్యత్వం ఉన్నది. ఇప్పుడు ఆ రెండు మనుష్యత్వము మరియు దైవత్వము సమానమైనవి గనుక ఆదాము హవ్వలు ఆ సైతానును ఏ రెండింటితో జయించలేకపోయిరో అది చూసి ప్రభువు ఆ కొలత ప్రకారము ఆ రెండును ధరించి సైతానుతో పోరాడి జయించెను. అనగా పడిపోయిన ఆదాము హవ్వల యొక్కయు వారి సంతానమైన మన యొక్కయు అపజయమును పరిహారమును చేసి తాను పొందిన జయము మన కొరకే గనుక ఆ జయము మనకిచ్చుటకై ఉపవాసం చేసెను. యేసు ప్రభువు ఎందుకు ఉపవాసం చేసెను? ఆదాము హవ్వలు ఉపవాసము లేకుండా సైతానును జయించవలసింది, కానీ వారు అలాగూ చేయలేనందున ఇప్పుడు మనుషులందరూ ఉపవాసము చేసి బలము పొంది సైతానును జయించవలెను. అందుకని అది మాదిరి చూపించుటకు ప్రభువు ఉపవాసం ఉండి జయించెను కదా. ఏదేను తోటలో మంచి చెట్లున్నవి, దేవుడు దాని పండ్లు తినమన్నాడు. అవి తింటే పర్వాలేదు. చెడ్డ చెట్టున్నది, దానికి పండ్లున్నవి, అది తినవద్దన్నాడు. అది తింటే, అనగా తినకూడనివి కూడా తింటే తిండిబోతుతనము. తినవద్దన్నవి తినడము తిండిబోతుతనము. వద్దన్నవి తినడము ఉపవాసమా? కాదు. అందుచేత ఆ మొదటి స్థితి రావడానికి దేవుని కుమారుడు ఉపవాసం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ తిండిబోతుతనము మాని మనము ఉపవాసము చేస్తే సాతానును జయించగలము, లేకపోతే జయించలేము. ఉపవాస క్రమ ప్రకారము చేసిన ఉపవాసము దేనికి సమానముగా? క్రీస్తు పొందిన జయముతో సమానము. తిండి తింటే ఉపవాసం ఉన్నట్ట? కాదు.
తినవద్దన్నవి తిన్నందువలన హాని వచ్చింది. ఇప్పుడు ఉపవాసముతో తినకపోవుట వల్ల మేలు వచ్చింది. ప్రభువు మనలను నా వలె మీరు 40 దినములు ఉపవాసం ఉండండి అని చెప్పలేదు గాని ఉపవాసం ఉండండి అని చెప్పాను. అయితే రోజులు ఎన్నో అది మీ శక్తిని బట్టి నిర్ణయించుకోమన్నట్లే ఉన్నది గనుక అది మన ఇష్ట నిర్ణయము. ప్రభు మాట, మీరు ఉపవాసం ఉండి దుఃఖముఖులై ఉంటే మీరు లోకానికి బడాయికి చేసినట్లు గనుక స్నానము చేసి తలకు తైలము రాసుకొని అన్నము తినిన వారి వలనే ప్రవర్తించవలెను. ప్రభువు చేసినన్ని రోజులు ఉపవాసం చేయండి అని చెప్పలేదు, ఎన్ని దినాలైనా చేయవచ్చును. ఉపవాస పరులు చిక్కితే అది ఉపవాసము కాదు, విసుగుకొంటే అది ఉపవాసము కాదు, మనోనిదానము తప్పితే అది ఉపవాసము కాదు. మోషే ఏలియాకు అది ప్రత్యేకమైన గిఫ్ట్, బహుమానము. అది నేటి వారికి కాదు. అనేక గొప్ప భక్తులున్నా వారు ఆ పని చేయలేరు. జాగ్రత్త. మీ సన్నిధి నోట్స్లు సైతాను ఎత్తుకుని పోవును లేక కాల్చివేయును. సన్నిధి కూటస్థుల నోట్స్లు కాల్చివేయును. మీకు ఆ సంగతి తెలియదు. మీరు మందమతితో ఉందురు, గ్రహించలేరు గనుక వాటిని జాగ్రత్తగా భద్రపరిచి సమయం వచ్చినప్పుడు వెల్లడి చేయండి. ఉదాహరణ, ఎమ్మాయి శిష్యులు దారిలో ప్రభువును చూచిరి గాని గుర్తించారా? మాటలాడినారు గాని గ్రహించినారా? వారు మందమతులై దుఃఖముఖులై ఉన్నందున చూచియు తెలుసుకొనలేదు, ప్రభువు మాట వినియు గ్రహించలేకపోయిరి. అట్లే సన్నిధి కూటస్థులకును జరుగును గనుక జాగ్రత్తగా ఉండండి. మనకు ఉపవాసములున్నవి ఎందుకనగా మనలను మనము దిద్దుకొనుట కొరకు. యేసు ప్రభువు ఉపవాసము ఆయన దిద్దుబాటు కొరకు కాదు కానీ సైతానును జయించుట కొరకు. మనము కూడా సైతానును జయించుటకు ఉపవాసము చేయవలెను. 40 దినములు చేయాలంటే ప్రభువే చెప్తారు. మనిషికి పేరు రావడానికి అనగా సైతానాన్ని నిన్ను జయించినాను అని విశ్వాసము కుదరటానికి ఆయన మనతో ఉపవాసం చేయిస్తారు. ఓ సాతానా, నీవు పాపం చేయించిన నీ మనిషి నిన్ను జయించినాడు. ఆది మనిషి ఓడిపోయినాడు. అయితే ఆది మనిషి పక్షముగా ఉన్నవాని సంతతి వారైన విశ్వాసులు నిన్ను జయించుచున్నారు అని ప్రభు సాతానుతో చెప్పెను గనక ఆ మంచి పేరు మనిషికి రావలెను అనున్నది ప్రభు ఉద్దేశమై ఉన్నది. జయించిన వారు క్రీస్తు జయించాడని అనుటకు కాదు, మనిషి అనగా నేను కూడా జయించినాడనే పేరు సంపాదించుకొనుట కొరకు ఉపవాసం ఉండవలెను. యేసు ప్రభువు ఉపవాసము చేసినప్పుడు పిశాచి పక్క నుండి చూచినాడు గాని దగ్గరకు రాలేదు. ఆయన అంతటి ఉపవాస దీక్షలో ఉన్నారు. అలాగే మీరును ఉపవాస దీక్షలో ఉంటే సైతాను రాడు. దీవెన. అలాగు జయించిన పెండ్లి కుమారుని వలె మీరును ఈ 40 దినముల ఉపవాస దీక్షలో సాగి పిశాచిని సంపూర్ణముగా జయించు శక్తి సంపాదించుకొందురుగాక. ఆమేన్.